నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. నీవు ఎంత ఐశ్వర్యవంతుడివి అది తెలుసుకోవడానికి నీ డబ్బును లెక్కించకు. కేవలం ఓ కన్నీటి బొట్టును కార్చు. దాన్ని తుడచటకు ఎన్ని చేతులు చేరుతాయో లెక్కించు. అదే నిజమైన ఐశ్వర్యం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం శుక్లపక్షం, 2025 జూన్ 12 గురువారం. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:46 చంద్రోదయం రాత్రి 7:59 చంద్ర అస్తమయం ఉదయం 7:07 తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:25 వరకు. తదుపరి విదియ. నక్షత్రం మూల రాత్రి 9:47 వరకు. తదుపరి పూర్వాషాఢ. కరణము కౌలవ మధ్యాహ్నం 2:25 వరకు. తదుపరి తైతుల రాత్రి 2:55 వరకు. తదుపరి గరజి. యోగము శుభము మధ్యాహ్నం 1:54 వరకు. తదుపరి శుక్లము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:53 నుండి 3:31 వరకు. యమగండం ఉదయం 5:45 నుండి 7:22 వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల నుండి 10:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:57 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:18 నుండి 4:10 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:45 నుండి 6:28 వరకు. తిరిగి రాత్రి 8:13 నుండి 9:56 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:08 నుండి 4:51 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:42 వరకు. జూన్ 12 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:25 వరకు ఉంది. తదుపరి విదియ. పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే విదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో, చంద్రుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం మూలా నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్రపద మరియు రేవతి. పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద.
నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. మత్స్య దేశానికి రాజు విరాట రాజు. ఈరోజు ప్రశ్న. పాండవులు తమ ఆయుధాలను ఏ చెట్టుపై దాచారు? జమ్మి చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృషభ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉత్సాహంగా గడుపుతారు. మిథున రాశి మిత్రులతో ముఖ్యమైన విషయాలు చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటారు. కర్కాటక రాశి దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సింహరాశి పొదుపు పథకాలకు ఆకర్షితులవుతారు. కన్య రాశి ఇతరులకు ఆర్థిక హామీల విషయంలో అత్యంత నేర్పుగా వ్యవహరించండి. తులారాశి రావలసిన సొమ్ము సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. వృశ్చిక రాశి పలుకుబడి కలిగిన వారు పరిచయం మీలో కొత్త ఆశలు కలిగిస్తాయి. ధనుస్సు రాశి విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మకర రాశి ఆలోచనలు కార్యరూపం దాల్చేలా నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. మీనరాశి నిరుద్యోగులకు విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.